మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగోండి సార్. మావయ్య. అత్తయ్య, నువ్వు స్వతహాగా చాలా ధైర్యవంతురాలివే, చాలా తెలివైన దానివే. నువ్వు ఈ ఇంట్లో ఉంటే మిమ్మల్ని ఎవరైనా తిడతారు, కొడతారు, పనులు చేయిస్తారు. కానీ మా ఇంట్లో అలాంటి కష్టమేమీ ఉండదు. దుర్గత్తయ్యలా నటిస్తే చాలు. అవునమ్మగారు, మీరస్సలు భయపడకండి. మీకు గుర్తుందా, ఓ రోజు మన వంటగదిలో గ్యాస్ సిలిండర్ నుంచి డైరెక్ట్ గా మంటొచ్చేసినప్పుడు అందరూ భయపడి దాని దగ్గరికి కూడా వెళ్లకుండా ఉంటే మీరు మాత్రం జాగ్రత్తగా సిలిండర్ దగ్గరికి వెళ్లి దాని మీద ఓ పెద్ద తడిసిన గుడ్డని వేసి కప్పేసి మంట ఆర్పేశారు. అప్పుడు విశాలాక్షి, మహేంద్ర కూడా భయంతో దూరంగా పారిపోయారే గాని వాళ్ళు ధైర్యంగా ఏమీ చేయలేకపోయారు. అవునా? మరి విషయాలన్నీ ముందే నాకెందుకు చెప్పలేదండి? అదేంటమ్మా, ఇది మీకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ మీకు చెప్పడమేంటి? అంటే మీరు జానకి, మనిద్దరం పర్ఫెక్ట్ గా నటించాం. మన నటన్ని మనవాళ్లే కనిపెట్టలేకపోయారు. అవును దుర్గా, ఇది నిజంగా భలే ఉంది. మనవాళ్లే మనల్ని కనిపెట్టలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరిద్దరూ ఒకరిలా ఒకరు మారిపోయి వచ్చారా? అవును, అవును. అరే, అస్సలు కనిపెట్టలేకపోయాను. అదే కట్టు బొట్టు మా అత్తయ్య కుండేలానే పచ్చబొట్టు. ఎలా అత్తయ్య ఇలా? నాకున్న పచ్చబొట్టులా స్టాంప్ చేయించాను. జానకి అది పెట్టాను, నేను స్టిక్కర్ పెట్టుకుని కవర్ చేశాను. అందుకే మీకెవరికీ డౌట్ రాలేదు. జానకి, ఆ పచ్చబొట్టు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండు. అలాగే దుర్గా. అవంతి, ఈ స్టాంప్ నీ దగ్గరుంచు. నువ్వు సూపర్ అత్తయ్యా. ఆహా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో, ఎంత ధైర్యంగా ఉందో. నా బంగారు తల్లి జానకి మీ ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా నెగ్గుకు రాగలదా అని లోలోపల చాలా భయపడుతూ వచ్చానమ్మా. కాని ఇప్పుడు జానకి దుర్గలా మారి రావటం, మాక్కూడా అస్సలు అనుమానం రాకుండా నటించటం చూస్తుంటే చాలమ్మా, ఇంకా మా కష్టాలు తీరిపోతాయన్న ధైర్యం వచ్చింది నాకు. మేమిద్దరం ఎలా నటిస్తామో మాక్కూడా తెలియాలి కదా. అందుకే మేమిద్దరం కూడబలుకుని ఇలా ఒకరిలో ఒకరం నటించాం. అత్తయ్య, నిజంగా మీరు జానకత్తయ్యలా నటించడం ఈజీ ఏమో గాని జానకత్తయ్య మీలా నటించడం అంత నమ్మశక్యంగా లేదు. కానీ అలా కాన్ఫిడెంట్ గా బయటికి రావడం, మీలాగే నిలబడ్డం, నేను మాట్లాడగానే డైరెక్ట్ గా నా మొహం వైపే చూస్తున్నట్టుగా చూస్తూ మాట్లాడడం, అబ్బా, ఇన్నాళ్లుగా మీతో పాటే ఉన్న నాకు కూడా డౌట్ రాలేదు. గ్రేట్, చాలా గ్రేట్. అవంతి, జానకి నాలా మారినా, నాలాగే చేస్తున్నా ఎక్కడో చోట తప్పు జరిగే అవకాశం ఉంది. నేను వెళ్తోంది కొన్ని జీవితాల నుంచి కష్టాలు తీయడానికి మాత్రమే కాదు, ఒక అమాయకురాలైన 20 ఏళ్ల అమ్మాయి భవిష్యత్తుని చీకటి కాకుండా ఆపడానికి కూడా. మనం చేస్తున్న ఈ పనిలో ఎక్కడ ఏం మిస్టేక్ జరిగినా మొత్తం ప్లాన్ అంతా పాడైపోతుంది. నలుగురి జీవితాలు బలైపోతాయి. ఇప్పుడు ఈ మొత్తం పనిలో నువ్వు చేయబోయేది చాలా కీలకం. నువ్వు చాలా జాగ్రత్తగా జానకిని కనిపెట్టుకుని ఉండాలి. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, జానకి నాలా ఎంత బాగా చేస్తున్నా
నువ్వు జానకి వెంటే ఉండాలి. అలాగే అత్తయ్య, నువ్వు చేస్తున్న ఇంత గొప్ప పనికి నేను కూడా చేయాల్సిందంతా చేస్తాను. ప్రతి క్షణం అలర్ట్గా ఉంటాను. ముఖ్యంగా నక్షత్ర విషయంలో, రఘురాం విషయంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి జానకిని ఎక్కువగా అబ్జర్వ్ చేసే అవకాశం వాళ్ళకే ఉంటుంది. నువ్వేం కంగారు పడక దుర్గా, నక్షత్రం నేను మార్చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది జానకి. సరే, ఇక మనం బయలుదేద్దాం. అవంతి, దారిలో గుడి దగ్గర నేను చెప్పిన పని మర్చిపోకు. అలాగే అత్తయ్య, మర్చిపోను. మంచిదమ్మా, జాగ్రత్తమ్మా. భయపడద్దు మావయ్య, జీవితంలో మొదటిసారి మనందరి బాగు కోసం చేస్తున్న ధైర్యం ఇది. ఖచ్చితంగా ఆ దేవుడు నాకు తోడుగా నిలబడతాడు. అవంతి సాయంతో నేను గెలుస్తాను. చాలా మంచిదమ్మా, వెళ్ళిరమ్మా. జానకమ్మ గారు జాగ్రత్తమ్మా. అత్తయ్య, ఇప్పుడు మీరు లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగితే గర్భగుడి వస్తుంది. వెళ్ళండి. పంతులు గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అర్చన ఏమైనా చెయ్యాలమ్మా? అవును పూజారి గారు, ఇదిగోండి స్వామివారి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సూపర్ అత్తయ్య, అన్ని కరెక్ట్ గా చేస్తున్నావు. ఓం మహాగణాధిపతయే నమో నమః. భవానీ రామలింగేశ్వర స్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమానస్యాః మనోవాంఛా. అత్తయ్య, పూజారి గారు కరెక్ట్ గా మీ ముందుకే హారతి తీసుకొస్తున్నారు. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. సూపర్ అత్తయ్య. ఇదిగోండమ్మా, తీసుకోండి. అత్తయ్య అత్తయ్య, శటకోపం పెడుతున్నారు. దండం పెట్టుకుని తల వంచండి. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అత్తయ్య, ప్రసాదం ఇస్తున్నారు, అక్కడే నిలబడండి. అమ్మా, ప్రసాదం తీసుకోండి. జాగ్రత్త అమ్మా. పంతులు గారు, కుంకుమ ఇస్తారా? అలాగేనమ్మా. దీర్ఘసుమంగళీ భవ. వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. మౌన పోరాటం. అత్తయ్య, సూపర్ అత్తయ్య. ఉండు, కుంకుమ ఇచ్చారు, నీకు బొట్టు పెడతా. అత్తయ్య, ఇది ఇంకా సూపర్. దీంతో నీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇక ఇంటికి హ్యాపీగా వెళ్ళొచ్చు. సరే, పదండి వెళ్దాం. వెళ్దాం. నువ్వు పట్టుకోవద్దు, నేనే నడుస్తా. ఏమండి? అబ్బచ్చా, కళ్ళు లేకపోయినా భలే తప్పించావు. రేయ్, ఆడదాని మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ బాగుపడరా? నాశనమైపోతావు.
ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు, నీ పాపాలకు తగిన శిక్ష వేస్తాడు. అబ్బా, శిక్ష ఏది వెయ్యమను. మమ్మల్ని కొట్టే ధైర్యం ఇక్కడ ఎవరికుందమ్మా? ఇదిగో కొడుతున్నాను. ఏ దేవుడు వస్తాడో రమ్మను, వచ్చి శిక్ష వేయమను. రమ్మను. అబ్బచ్చా, బాగా తప్పించుకున్నావే. నా భార్యని కొట్టొద్దు. తప్పించుకుంటావా? మతి లేని మొగుడు, కళ్ళు లేని నువ్వు నా కొరడా నుంచి బానే తప్పించుకుంటున్నారే. వద్దు వద్దు, జానకిని కొట్టొద్దు. నా భార్యకి కళ్ళు లేవు కదా, తనని కొట్టొద్దు. అయ్యో వద్దు, జానకిని కొట్టొద్దు. మహేంద్ర, దాన్ని వదలకు. మన పని అవ్వాలంటే ముందు దాని పని పట్టాల్సిందే. నానా, జానకిని కొట్టి చంపేస్తున్నారు నాన్నా. కొట్టొద్దని చెప్పు నాన్నా. జానకిని కొట్టొద్దని చెప్పు నాన్నా. దేవుడు ఒక్కోడికి ఒక్కో రాత రాస్తాడ్రా. ఆ రాతని ఎవ్వరూ తప్పించలేరు. మనం జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. వద్దు, కొట్టదు, వద్దు, కొట్టదు, నన్ను కొట్టదు, వద్దు, వద్దు, వద్దు. వారే వా, నీకు కళ్ళు లేకపోయినా నీకు తెలియకుండానే భలే వచ్చావిక్కడికి. నువ్వొచ్చింది ఒక గదిలోకి. బయట హాల్లో కొడితే ఒక ఆడదాన్ని కొట్టిన మగాడని 10 మంది నన్ను చేతకానివాడు అని చెప్పుకుంటారు. కాని ఈ గదిలో కొడితే ఎవ్వరికీ కనిపించదు. నన్ను ఆపేవాళ్ళు కూడా లేరు. ఆహా, అయిపోయాం. లాగేస్తున్నారండి, వద్దు. ఇప్పుడు నన్ను కొడతారా? అయితే ఈ గదిలో నన్ను ఎవరు కాపాడుతారు? ఎవ్వరు కాపాడలేరు. అమ్మో, ఎవరు కాపాడలేరా? వద్దు, వద్దు. కొడతా. నన్ను కొట్టదు, కొట్టదు, వద్దు. నన్ను కొట్టదు, 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 వద్దు. కొట్టదు, వద్దు, నన్ను కొట్టదు. ఏయ్, వదులు. వద్దు, వద్దు, నన్ను కొట్టదు. ఏయ్, వదులు. కొట్టదు, వద్దు. వదులున్నావా? కొట్టదు, వద్దు, నన్ను కొట్టదు. వద్దు, నన్ను కొట్టదు. ఏయ్, వదులు. కొట్టదు, వద్దు. కొట్టదు, కొట్టదు, కొట్టదు. వదులు. అయ్యో జానకి, నాన్న జానకిని కొట్టొద్దని చెప్తానా. వదులు. వద్దు, కొట్టదు. వదులు. అయ్యో, అయ్యో, కొట్టదు. నన్ను కొట్టద్దన్నయ్య.
కొట్టదు. అబ్బా! అన్నయ్య, నన్ను కొట్టద్దన్నయ్య. బావగారు, బావగారు ఆగరా. చెల్లెమ్మా, జానకిని కొడుతున్నాడు చెల్లెమ్మా. ఏయ్, అదొస్తుంది, నువ్వు ఆగరా. వద్దని చెప్పు చెల్లెమ్మా. చెల్లెమ్మా, వద్దని చెప్పు చెల్లెమ్మా. నోర్మోయ్. కొట్టద్దన్నయ్య. అయ్యో అయ్యో, కొట్టదు. అయ్యో, నన్ను కొట్టద్దన్నయ్య. అయ్యో, నన్ను కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టదు 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 కొట్టదు, నన్ను కొట్టదు. కొట్టద్దన్నయ్య. 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 అయ్యో, కొట్టదు. అయ్యో, అమ్మా. కొట్టద్దన్నయ్య. 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 అయ్యో, కొట్టదు. అయ్యో, అమ్మా. కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టదు. కొట్టద్దన్నయ్య. అయ్యో, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. వద్దు వద్దు, నన్ను కొట్టద్దు. కొట్టద్దన్నయ్య. కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టదు. వద్దు, కొట్టదు కొట్టదు. అయ్యో అయ్యో, కొట్టదు. బావగారండి, నేను వేలుముద్ర వేస్తానండి. కొట్టద్దన్నయ్య. కొట్టదు. నేను వేలుముద్ర వేస్తాను. జానకిని కొట్టొద్దు. కొట్టద్దన్నయ్య. కొట్టదు. అయ్యో, కొట్టొద్దు జానకిని. నేను వేలుముద్ర వేస్తాను. మౌన పోరాటం. అబ్బో, జానకి, ఏమండి? అయ్యో జానకి, బాగా తగిలియా జానకి? బాగా కొట్టారా? అవునండి, కొట్టేశారండి, బాగా కొట్టేశారు. నేను కొట్టానా? ఓహో, కొరడాన్ని పిచ్చి పిచ్చిగా ఊపేసింది కదా, దానికి కూడా తగిలేసి ఉంటుంది. దాన్ని అదే కొట్టుకొని నేను కొట్టాననుకుంటుంది. మహేంద్ర, నీ చేతి మీద ఒంటి మీద ఈ వాతలేంటి? ఇవా దానికని కొడుతుంటే గోడ తగిలి నాకు కూడా తగిలాయి. నువ్వేంటి దాన్ని కొట్టి నువ్వు దెబ్బలు తగిలిన వాళ్ళ అయిపోయావు? అబ్బా, కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. రే సతీ, కాఫీ తీసుకురా. చేతులు పీకేస్తున్నాయి. జానకి, నేను వేలుముద్ర వేసొస్తాను. అయ్యో వద్దండి. ఏమండి మావయ్య, నన్ను కొడుతున్నారని భయంతో వేలుముద్ర వేసేస్తున్నారు. వద్దని చెప్పండి మావయ్య. ఏమండి, వద్దండి. అయ్యో, వాటి మీద వేలుముద్ర వేయొద్దు, వద్దండి. ఏ జానకి, ఎన్ని దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదా? నిన్ను వద్దు. నన్నెంత కొట్టినా పర్వాలేదండి, మీరు మాత్రం వాళ్ళు చెప్పింది వినకండి. ఏంటే నీ ధైర్యం? నువ్వు ఆగు విశాలాక్షి, వీళ్ళ సంగతి నేను చూస్తాను.
నేను చెప్పింది చెయ్యకపోతే నేనేం చేస్తాను తెలుసు కదా. వేలుముద్ర వేయి. మీరు మాత్రం జానకిని కొట్టొద్దు, నేను వేలుముద్ర వేస్తాను. ఏమండి ఏమండి మీరు వేలుముద్ర వేయకండి, వేలుముద్ర వేయకండి. అరే ఒసై, ఎంత పని చేశావే? పేపర్ల మీద కాఫీ పోస్తావా? నిన్ను విశాలాక్షి ఆగు ఆగు. ఇప్పటికే నేను చాలా కొట్టాను. నువ్వు కొడితే నిజంగానే చచ్చిపోతుంది. నువ్వు దీన్ని కొట్టావా? నీ చేతిలో చావు దెబ్బలు తిన్న మనిషిలా ఉందా అది? నిన్ను అసలు. విశాలాక్షి ఆగు. తనకి కళ్ళు కనపడక వలకపోసింది. ముందు ఆ పేపర్ స్క్రీన్ చేయించి తర్వాత వీడి చేత. సార్, ఆ పేపర్స్ ఇంకా పనికిరావు సార్, కొత్తవి ప్రిపేర్ చేయించాలి. ఆ పేపర్స్ ప్రిపేర్ చేయించి వెంటనే తీసుకురండి. సార్, అవి ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. ఎంత టైం పడుతుంది? ఓ 2-3 రోజులు పట్టొచ్చు మేడం. మేనేజర్ గారు, వీలైనంత త్వరగా ఆ పేపర్స్ ప్రిపేర్ చేయించి తీసుకురండి. ఓకే మేడం. నిన్ను. విశాలాక్షి. జానకి, మనం వెళ్ళిపోదాం. జానకి, వీళ్ళు కొట్టినా కొడతారు మళ్ళీ. పద, వెళ్ళిపోదాం. నిన్ను. విశాలాక్షి ఆగు ఆగు ఆగు, నేను చెప్తున్నాను కదా. మహేంద్ర వాళ్ళు అసలు వాళ్ళని పోని. ఇప్పటికే నన్ను బాగా కొట్టా. ఇప్పుడు నువ్వు కూడా తనని కొట్టావనుకో, అదే నువ్వు మళ్ళీ కొడితే అది నిజంగానే చచ్చిపోతుంది. అది చస్తే అప్పుడు మన కళ్యాణరాముడి నుంచి అవకాశం ఉండదు. అసలు ఎప్పుడు జానకి ఇలా కొరడ పట్టుకుని ఆపిందే లేదు. అది ఒకవేళ కావాలని పట్టుకుని ఆపిందో అనుకోకుండా పట్టుకుని ఆగిందో తెలియడం లేదు. అమ్మో, కొట్టడం కూడా ఏదో కళ్ళు లేని వాళ్ళ పిచ్చి పిచ్చిగా కొట్టినట్టు లేదు. ఏదో పద్ధతి ప్రకారం బలంగా కోపంగా కొట్టినట్టుంది. ఇది దాచుకోలేను, బయటికి చెప్పుకోలేను. ఒక ఆడది, అది కళ్ళు లేని మనిషి, ఇంత మనిషిని పట్టుకుని కొట్టిందంటే ఎంత పరువు తక్కువ. అసలు నా చేతిలో నుంచి కొరడా లాక్కునేంత బలం జానకి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏమరపాటుగా ధీమాగా ఉన్నప్పుడు లాక్కోవడం వల్ల కొరడా నా చేతిలో నుంచి జారిపోయి ఉంటుంది. కాదు, ఇంకేదో జరిగింది. జానకిలో ఏదో మార్పు వచ్చింది. రాత్రికి బెడ్ మీద ఎలా పడుకోవాలి? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా పవర్ఫుల్ మెడిసిన్ తీసుకోవాలి. వెంటనే నొప్పులు తగ్గిపోవాలి. ఎవరైనా కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే విశాలాక్షి విషయం తెలిసిపోతుంది. అత్తయ్య, దిగండి, ఇల్లొచ్చింది. పదండి అత్తయ్య. అత్తయ్య, మీకు మొత్తం కరెక్ట్ గా గుర్తుంది కదా? ఇక్కడ నుంచి ఇటు. ఆగాగు. ఈ గేట్ దగ్గర నుంచి గుమ్మ ఉన్న స్టెప్స్ వరకు 40 అడుగులు వేశాక
అక్కడ కుడి పక్కకి తిరిగితే 3 మెట్లు. సరే నడిచి రండి చూద్దాం. అత్తయ్య యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు చాలా కరెక్ట్ గా చేసావు. నిజంగా కళ్ళున్న మనిషి నడిచొచ్చినట్టే వచ్చావు. ఇది అసాధ్యం తెలుసా? నువ్వు చెప్పింది కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాను అంతే. సరే అత్తయ్య, మెట్లెక్కి లోపలికి రండి, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. సరే అత్తయ్య. మౌన పోరాటం. అవునరా, నువ్వేంటి ఇప్పుడే వచ్చేసావు? నీకు సాయంత్రం వరకు ఆఫీస్ కదా? అదేనమ్మా, మా ఆఫీస్ వాళ్ళు ఈ పిఎఫ్ పేపర్స్ మీద నీ సైన్ చేయించుకుని రమ్మన్నారు. అత్తయ్య ఇప్పుడేం చేస్తావు? నువ్వు రావడంతోనే పెద్ద ప్రమాదం స్టార్ట్ అయింది. సైన్ ఎలా చెయ్యాలి? సైనా? నాదా? నా సైన్ ఎందుకురా? అదేనమ్మా, నాకు పిఎఫ్ కట్ అవుతుంది కదా, ఈ పిఎఫ్ ఫామ్లో నేను నిన్ను నామినీగా పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఆ ఫామ్లో నీ సైన్ కావాలి. ఇదిగో ఇక్కడ సైన్ చేయమ్మా. సంతకమా? అమ్మా సంతకం పెట్టమ్మా. పిఎఫ్ ఏ మనిషైనా పెళ్ళానికి చెందాలనుకుంటాడు, కానీ ఈ మనిషి మాత్రం అమ్మకిస్తున్నాడు. అసలు ఏం మందు పెట్టిందో ఈ దుర్గా మురారికి. అమ్మా సంతకం పెట్టమంటే అలా చూస్తూ ఉండిపోయావేంటమ్మా? పెట్టమ్మా. రే, నువ్వు చేసిన పనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. అందుకే నేనేం చెప్పలేక అర్థం కాక ఇలా ఉండిపోయాను. ఇదిగో పెన్ను తీసుకో, ఈ పేపర్లు కూడా నువ్వే తీసుకో. నువ్వు చెప్పిన దానికి ఒక్కసారిగా నేను అయోమయంలో పడిపోయాను. నేనేం చేశానమ్మా? ఏరా, నువ్వు ఉద్యోగం ఎప్పుడు మానేస్తున్నావు? అమ్మా, 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 4-5 ఏళ్ల తర్వాత. అదేంటమ్మా అలా అంటావు? ఎవరైనా ఉద్యోగం 60 ఏళ్ళు వచ్చే వరకు చేస్తారు కదమ్మా. మరి అప్పుడు నేను ఇక్కడ ఉండానా? అమ్మా రే, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలరా. పిఎఫ్ అనేది ఎప్పుడైనా భార్యకి చెందాల్సిన డబ్బు. నీకమ్మంటే ఎంత ప్రేమ ఉన్నా నువ్వు దాన్ని నాకు చెందేలా చేయటం అసలు సరైన పని కాదు. ఆ డబ్బు చెందాల్సింది నక్షత్రకే. కాబట్టి దాంట్లో నక్షత్ర సంతకం తీసుకో. అత్తయ్యా, ఏం ఆలోచించావత్తయ్యా? సంతకం పెట్టకుండా తెలివిగా తప్పించుకున్నావు అత్తయ్యా. కానీ అమ్మా. రే, కానీ లేదు కూనీ లేదు. నీకు అమ్మ మనసు గురించి చాలా బాగా తెలుసు కదా. ఎప్పుడైనా మీ అమ్మ ఇలా డబ్బు కాసుపడిందా? మరి ఇప్పుడు మాత్రం ఆశపడుతుందని ఎలా అనుకున్నావురా? నువ్వు సంతకం నక్షత్రతో తీసుకో. నక్షత్ర, నువ్వు అట్లా సంతకం పెట్టు. పోన్లే, మురారికి ఎలాగో నేను గుర్తుండను, కనీసం మీరైనా గుర్తు పెట్టుకున్నారు. సరే నక్షత్ర, నువ్వు సంతకం పెట్టు. అవన్నీ వదిలేసి పిచ్చిదాన్లా మాట్లాడుకో. రే, పెట్టించురా. పెట్టించు. నక్షత్ర, ఇక్కడ సంతకం పెట్టు.
అత్తయ్య నువ్వు సూపర్ అత్తయ్య. ఐ లవ్ యూ. అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నాను. ఇంట్లోకి రాగానే ఇంత పెద్ద ప్రమాదం ఎదురయ్యిందో ఏంటో. దేవుడా, నన్ను అడుగడుగున కాపాడు తండ్రి. ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. చాలా అలర్ట్గా ఉండాలి. లేదంటే ఇందాక మనల్ని ఫైనాన్షియల్ గా నష్టం చేయాలని చూసినట్టుగా చాలా తెలివిగా అన్ని వైపుల నుంచి నష్టం చేస్తాడు. కానీ నువ్వు చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ మీద కాఫీ ఉలకపోసావు కదమ్మా. అది పనికి రాకుండా చేసావు కదా. అసలు అవి ఏం పేపర్స్ అండి? ఎందుకు వాళ్ళు మాటి మాటికి ఏదో ఒక పేపర్ మీదనో చెక్ మీదనో సంతకాలు కావాలని చిన్నయ్య గారిని కొడుతున్నారు? అది 5 కోట్ల రూపాయల కోసం బ్యాంక్ అప్లై చేస్తున్న లోన్ పేపర్స్. ఐదు కోట్ల లోనా? ఈ విషయం మీకెలా తెలుసు అమ్మగారు? మహేంద్ర కళ్యాణరాముణ్ణి సంతకం పెట్టమని అడుగుతున్న టైంలో చదివేశాను. అమ్మ బాబోయ్, అంత తక్కువ టైంలో అంత స్పీడ్గా ఎలా పట్టేశారండి? నేను లెక్చరర్ని గోదావరి. పిల్లలకు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాన్ని చాలా స్పీడ్గా తెలుసుకుని చెప్పాలి. ఆహా, మీరు సూపర్ అమ్మగారు. వాళ్ళు నన్ను కొడతారన్న భయంతోనో సౌందర్యని హింసిస్తారో అనే భయంతోనో ఆ పేపర్స్ మీద కళ్యాణ్ రాముడు సంతకాలు పెట్టేస్తాడేమోనని కంగారు పడ్డాను. అందుకే వెంటనే వాటి మీద కాఫీ ఒలకపోశాను. దాంతో లోన్ ప్రాసెస్ ఆగిపోయింది. ఆ బ్యాంక్ వాళ్ళు పేపర్స్ ప్రిపేర్ చేసుకుని రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఈ లోపు లోన్ ఆలోచనని పూర్తిగా తీసేయచ్చని ఆ పని చేశాను. ఇందుకేనమ్మా నువ్వు నా ఇంటిని బాగు చేయగలవని నమ్మింది. కానీ ఒక్క విషయం తల్లి, ఆ మహేంద్రకి నీకు కళ్ళు కనపడతాయనే డౌట్ రాకపోవచ్చు. కానీ ఉన్నట్టుండి జానకి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా వాడు డౌట్ పడతాడు. ఆ విషయం గురించి ఆరా తీయటానికి వాడు ప్రయత్నిస్తాడు. వాళ్ళు ప్రయత్నించే గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు వాడికి పడింది ఒక్క డోసే. దాంతో వాళ్ళ మార్పు వచ్చేదు. వరుసగా గ్యాప్ ఇవ్వకుండా వాడికి ఊపిరాడకుండా ఒకదాని మీద ఒకటి షాక్ ఇస్తూనే ఉంటారు. ఎవరొచ్చుంటారు? అత్తయ్య. అమ్మా. అయ్యో అత్తయ్య, నేనే. చాలా బాగా యాక్ట్ చేసావు అత్తయ్య, నువ్వు సూపర్. అవంతి, అసలే నా గుండె దడదళ్ళాడిపోతుంటే మళ్ళీ ఎవరొచ్చారో అని చాలా భయపడిపోయాను. అయినా నీ గదిలోకి ఎవరొచ్చినా నేను బ్లూటూత్ లో చెప్తాను కదత్తయ్య. కంగారు దేనికి? కంగారు దేనికంటావేంటవంతి? రాగానే ఆ రఘురాం అడ్డంగా ఉన్నాడనేసరికి గబుక్కు నా గుండె ఆగిపోయిందా? ఆ తర్వాత మురారొచ్చి ఏకంగా సంతకం అనేసరికి నాకు గుండె ఆగిపోయినంత పనైపోయింది. అవునత్తయ్య, మురారి సంతకం అనేసరికి నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అమ్మో, మనం అనుకున్నంత తేలిగ్గా లేదమ్మా ఇక్కడ నటించటం. ఇంట్లోకి రావడం అయితే సరిగ్గానే వచ్చాను గాని ఇక్కడ వీళ్ళందరి మధ్యలో నా కళ్ళు లేని విషయాన్ని, నేను దుర్గని కాదు అనే విషయాన్ని దాయడం చాలా కష్టంగా అనిపిస్తోందవంతి. అయ్యో అత్తయ్య, మీరిప్పుడు అస్సలు అనుకూడని మాటలు భయపడుతున్నానని అనడం, చెప్పడం, మీ పేరు జానకి అని చెప్పుకోవడం, మీకు కళ్ళు కనబడవని చెప్పడం, ఈ 3 అస్సలు అనొద్దు, అనుకోవద్దు. ఏం చేయమంటావా అవంతి? అప్పుడు మొదలైన కంగారు నాకింకా తగ్గలేదు. ఏదో నువ్వు చెవులో చెప్పిన మాటల్ని బట్టి ఏదో అలా అలా నడిపించేసి తప్పించుకుని వచ్చేసాను గాని అమ్మో చాలా కష్టం. అంతే అత్తయ్య, ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. యుద్ధంలో దిగనంతసేపు పర్వాలేదు, యుద్ధం చేసేవచ్చనే అనిపిస్తుంది. కాని యుద్ధంలోకి దిగాక భయం మొదలవుతుంది. ఈ భయం 100లో 99 మందికి వస్తుంది. కాని ఆ భయాన్ని తొక్కిపట్టి యుద్ధం చేస్తేనే మనం గెలుస్తాం. మౌన పోరాటం.
జానకి, బావగారు నిన్ను కొట్టడానికి నీ వెనకే వచ్చారు కదా, నిన్ను కొట్టారా? నీకు దెబ్బలు బాగా తగిలాయా? నాకొక్క దెబ్బ కూడా తగలేదు. నాకు తెలుసు నీకు దెబ్బలు తగలవని. ఎందుకంటే నీ లోపల దుర్గమ్మ ఉంది కదా. ఆ అమ్మ నీకు దెబ్బలు తగలనివ్వదు. అమ్మా నాకు దెబ్బలు తగలనివ్వకుండా చూడడమే కాదండి, నన్ను కొట్టాలని చూసిన వాళ్ళకి దెబ్బలు తగిలేలా చేస్తుంది. అంటే గదిలోకి వెళ్ళాక మహేంద్రకే దెబ్బలు తగిలాయా? నేను మహేంద్రని పిచ్చి పిచ్చిగా కొట్టేశాను. అవునా? నువ్వు భలే విషయం చెప్పావు జానకి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. జానకి, నువ్వు నాతో రా. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికేంటి, మహేంద్రుడు కొట్టినట్టే రుద్రుని కూడా కొట్టాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు రుద్రుని కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు? రుద్ర పాపం సౌందర్యని ఎన్ని దెబ్బలు కొడుతుందో తెలుసా? ఎంత తిడుతుందో తెలుసా? నువ్వు రుద్రుని కొట్టాల్సిందే. అయ్యో, నేను రుద్రని ఇప్పుడు కొట్టకూడదు. కొడితే నాలో దుర్గం ఉందని అందరికీ తెలిసిపోతుంది. తెలిసినా పర్వాలేదు. నువ్వు రుద్రని విశాలాక్షిని ఇద్దరిని కొట్టాలి. చూడండి, నాలో దుర్గం ఉందని వాళ్ళకెవరికైనా తెలిస్తే వాళ్ళ నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. ఎవరో దుష్ట మాంత్రికుణ్ణి దగ్గరికి పంపించి నాలో ఉన్న శక్తిని బయటికి తీయించేస్తారు. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి? దుర్గశక్తి లేకపోతే నువ్వేం చేయలేవు కదా. మరేం చేయకుండా ఉంటే నేనే అన్నీ చేస్తాను. మహేంద్రకి, విశాలాక్షికి, రుద్రకి అందరికీ బుద్ధి చెప్తాను. అవునా? బుద్ధి చెప్తావా? చెప్తాను. సరే, అలాగే అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వదినా, 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 వదినా. నక్షత్ర, వదిన ఎక్కడుంది? వదినా. మురారి, ఏంటి హడావిడి? వదినా రా, కూర్చో. ఇలా కూర్చో, చెప్తాను. ఏంటి, ఏమైంది? ఏ మురారి, కింద కూర్చున్నావేంటి? లేలే. ఏ వదినా, అమ్మ కాళ్ళ దగ్గర బిడ్డ కూర్చోకూడదా? మా అమ్మ తర్వాత నువ్వే కదా నాకు అమ్మవి. ఇన్ని రోజులు ఏదో భూతం పట్టి నేను మీ ప్రేమకి దూరం అయ్యాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏ జన్మలోనో ఏదో పాపం చేసుంటాను. ఆ పాపానికి శిక్షగా దేవుడు నన్ను దూరం అవ్వమని రాసించాడు. చాలు చాలు, అప్పుడు మాట్లాడకుండా ఏడ్పించావు, ఇప్పుడు మాట్లాడి ఏడిపిస్తావా? లేదు వదినా, ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టడం, ఏడిపించడం అనేది నా జీవితంలో జరగదు. నా లైఫ్లో అదొక బ్లాక్ పీరియడ్. దాన్ని ఇంకా తలుచుకోను. ఇక నుంచి అంతా సంతోషమే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఉండబోతుంది కూడా. అందుకే ఆ సంతోషాన్ని నీ మొహంలో చూడాలని ఇదిగో ఇది తీసుకొచ్చాను. ఏంటిది? నువ్వే చూడు వదినా. నీ కడుపులో
చిన్న దుర్గమ్మ ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. అంతేకాదు, ఆ బుజ్జి తల్లికి ఈ బాబాయ్ మీద చాలా ప్రేముంది వదినా. అందుకే నా మనసులో ఉన్న అపార్థాలని తను వచ్చే ముందే తీసేసింది. అలాగే ఈ బాబాయ్కి జాబ్లో జాయిన్ అయిన 2వ రోజే సీనియర్ అకౌంటెంట్గా ప్రమోషన్ ఇప్పించింది. అవునా? ఎంత మంచి మాట చెప్పావు మురారి. కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం క్యాంప్లో ఉన్న మీ అన్నయ్యకి చెప్తే చాలా సంతోషపడతారు. తను ఫ్రీ టైంలో నాకు ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు చెప్తాను. సంతోషపడతారు, ఎందుకు పడరు? పెళ్ళానికి ఫస్ట్ చెప్పాల్సిన గుడ్ న్యూస్ ప్రపంచంలో అందరికీ చెప్తుంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది. అయ్యో, ఇంత మంచి న్యూస్ ముందు నీ భార్యకి చెప్పకుండా మాకు చెప్తావేంటయ్యా అని నా దగ్గరికి పంపించాల్సింది పోయి హ్యాపీ అవుతుందంటో హ్యాపీ. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. పెళ్ళానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం తెలీదు గాని పుట్టకు ముందే పిల్లలకి గిఫ్ట్ అంటాం. చాలా బాగుంది మురారి. నాకు పుట్టబోయే పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. తను బయటికి రావడంతోటే తన కన్న తండ్రి ప్రేమతో పాటు పిన్న తండ్రి ప్రేమ కూడా దక్కుతుంది. అది పాప అదృష్టం కాదు వదినా, నాది. అవును, నీ ప్రమోషన్ విషయం నక్షత్రకు చెప్పావా? లేదు వదినా, ఇంకా చెప్పలేదు. ముందు నీకే చెప్పాను. అదేంటి, ముందు తనకి చెప్పాలి కదా. నక్షత్ర, ఇలారా. మురారి నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాడు. నా కోసం తెచ్చేదేముందిలే, ఇంట్లో అందరూ ప్రేమలు వలకబోసేవాళ్లే కదా, మీ అందరికి తెస్తే చాలే. నక్షత్ర, చూసావా, ముందు తనకి చెప్పలేదని అలిగింది. వెళ్ళు, వెళ్ళి కూల్చేయి. నక్షత్ర కోపం ఆకాశంలో మబ్బు లాంటిది. ఇలా కనిపించి అలా మాయమైపోతుంది. ఆ మబ్బుని ఎలా చెదరగొట్టాలో నాకు తెలుసు వదినా. చెప్పాను కదా, ఎంతమందున్నా ఎవరికి చెప్పినా నువ్వు కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేసావని చెప్తాను. ఇంత ఆలోచించిన వాణ్ణి నువ్విలా చేస్తావని నేను ఊహించలేనా? అందుకే నా పక్కన బలంగా మనుషులెవ్వరిని పెట్టుకోలేదు. ఎందుకంటే ఎదవలు వచ్చే లాభాన్ని ముక్కలు చేసి పంచేసుకుంటారు. అదే టెక్నాలజీని నమ్ముకుంటే మన లాభాన్ని ఎన్ని రెట్లు కావాలంటే అన్ని రెట్లు పెంచుతుంది. ఏంటి నువ్వనేది? ఇదిగో నీకొక వీడియో పంపిస్తున్నాను, చూడు. వీడియోనా? ఏంటది? నేను లైన్లోనే ఉంటాను, ముందా వీడియో ఓపెన్ చేసి చూడు. నానా, త్వరగా త్వరగా. ఎన్ని రోజులైందిరా? రే,
మీరిద్దరూ నన్ను అమ్మా అని పిలుస్తుంటే నిజంగా మీరు నా కొడుకులన్నట్టే ఉంది. ఇన్నేళ్లుగా ఒక మగపిల్లాడు కూడా ఉంటే బావుండేది అనిపించేది. ఇప్పుడు నాకు ఆ లోటు తీరిపోయింది. అమ్మా, నేను ఇన్ని రోజులు నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం చాలా కష్టంగా అనిపించిందమ్మా. కానీ జాబ్ కోసం తప్పలేదు. అది సరే, నువ్వేంట్రా ఇలా పీకుపోయావు? ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నాకు తెలీదా నువ్వెలా ఉన్నావో? అమ్మా, నేను ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. చచ్చాను. ద్వారక ఏదేదో అంటున్నాడు. ఇప్పుడిక్కడ అవంతి కూడా లేదు. ద్వారక పోలీస్ అని తన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని ముందే చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి? ద్వారకకి దొరికిపోవాల్సిందేనా? ఇదిగో అమ్మా. ఏంట్రా అది? అత్తయ్య, నీ ముందు ద్వారక గిఫ్ట్ ప్యాకెట్ ఉంచాడు, తీసుకో. వచ్చేసావా? అమ్మయ్యా. ఇదిగోమ్మా. ఏంట్రా ఇది? అమ్మా, కళ్ళు మూసుకొని ఆ కవర్ ఓపెన్ చేయి. కళ్ళు మూర్చినా కళ్ళు తెరిచినా నాకంతా ఒకటే కాదు ద్వారక. కళ్ళే కనిపించో, ఇంక కళ్ళు మూసుకొని ఏం చేసేది? అమ్మా, ఓపెన్ చేయి. అయ్యో అత్తయ్య, అదో బుక్కు. నువ్వు దాన్ని రివర్స్ లో పట్టుకున్నావు. అమ్మయ్యా, తెలివైంది మా అత్తయ్య. రే, ఏంట్రా ఇది? ఏదో బుక్ లో ఉంది. అవునమ్మా, బుక్కే. బట్ ఏం బుక్కో తెలుసా? అయితే నిదానంగా కళ్ళు తెరిచి చూడు. ఇదేం బుక్కో ఏంటో నాకేం తెలుసు, భగవంతుడా. అత్తయ్య, ఆ బుక్ ఇంగ్లీష్ నవల. మైకల్ కొనెలీ అనే ద లేట్ షో అనే పుస్తకం. దుర్గత్తయ్య అది చదవాలని అనుకుంటుంది. ఏమ్మా, ఎలా ఉంది గిఫ్ట్? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ పుస్తకం పేరు నాకు నోరు తిరగదే. హాయ్ ద్వారకా, నీ పోలీస్ క్యాంప్ పూర్తయిందా? పూర్తయిందండి. దుర్గగారేంటి ఏదో బుక్ పట్టుకున్నారు? పైగా అది పట్టుకొని అలాగే ఉండిపోయారు. చదువుతున్నారా, చూస్తున్నారా? అసలు కదలికే లేదేంటి? అది అమ్మకి నేనిచ్చిన గిఫ్ట్. అమ్మకి చాలా ఇష్టమైన బుక్. అమ్మా, అలా ఉండిపోయావేంటమ్మా? ఏమైంది? అత్తయ్య, ఆ బుక్ పక్కన పెట్టేయండి. అమ్మా, ఇదేంటిది? బుక్కు పై పేజీలోనే మొత్తం కథంతా కనిపించిందా? కన్నీళ్లు పెట్టేసుకుంటున్నారు. మీరు కాస్తుంటారా? అమ్మా, ఏంటమ్మా ఇది? రే, నీకు ఈ అమ్మంటే ఎంత ప్రేమరా? ఎప్పుడో నేను చెప్పిన బుక్కుని గుర్తుపెట్టుకుని ఎప్పుడు తీసుకొచ్చావంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదురా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ నాన్న. అమ్మా, నువ్వింత హ్యాపీ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నీ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకు?
మీ అమ్మగారికి ఏదన్నా రాజ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చినందుకా? రఘురాం, ఏ తల్లి పిల్లల నుంచి రాజ్యాల్ని, మణుల్ని, మాణిక్యాల్ని కోరుకోదు. ఎందుకంటే తన పిల్లలే తనకి మణులు, మాణిక్యాలు అనుకుంటుంది గనక. తన పిల్లలెక్కడుంటే అదే తన రాజ్యం అవుతుంది గనక. కరెక్ట్, అంతే. అత్తయ్య దుర్గత్తయ్యలానే ఫీల్ అవుతుంది. ఇంకా దుర్గగారు కొడుకులు తెచ్చే నవల్స్ చదువుకుంటూ గడిపేస్తారనుకుంటా. నేనెందుకు చదువుతాను? అంటే చదవరా? అంటే నేను ఖాళీగా కూర్చుని ఎందుకు చదువుతాను? నేను ఉద్యోగం చేసుకుంటూ చదువుతాను అంటున్నాను. అలాగే చదవండి. అమ్మా, నువ్వు ఇంకే జాబ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. అదేంట్రా అలా అంటున్నావు? ఏమ్మా, నీ ఇద్దరు కొడుకులు చక్కగా జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇంకా నువ్వు కష్టపడ్డావేంటమ్మా? నేను సంపాదించి తీసుకొస్తాం. నువ్వు చక్కగా కోడల మీద అజిమాయిషీ చేస్తూ సంతోషంగా ఉండు. రే, దుర్గ ఎప్పుడైనా ఖాళీగా కూర్చుంటుందా? మీ సంపాదన మీద ఆశపడిందా? అది కాదమ్మా. దుర్గ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మీరు ఆపకూడదు. సరేనమ్మా, నీ ఇష్టం. అవంతి, అవంతి, ద్వారకా, అవంతి.